సో దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ఏదో చెప్పాను మీకు. ఏం చెప్పినాను? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఓకే, దేవుడు మీ అందరి ఎడల మంచి ఆలోచన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మీ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. బట్ ఒక కండిషన్, ఆ కండిషన్ మనం చూస్తాం వాక్యం ద్వారా. ఓకే, నేను అది ఎప్పుడు నమ్ముతాను. మై టుమారోస్ విల్ బీ ఆల్వేస్ బెటర్ దాన్ టుడే. నా రేపటి దినములు ఈరోజు కంటే బాగుంటుందని. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు, కానీ రేపటి రోజు మనం ఆయనలో ఉన్నాము కాబట్టి మన దినములు మంచి దినములుగా ఉంటాయి. ఆమెన్. అది మనం నమ్మాల. సో MHOP చర్చ్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీ కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. నేను అనుకుంటా పరలోకంలో ఎక్కువ స్త్రీలే ఉంటారు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ అందరినీ స్త్రీలే చూస్తున్నా నేను కదా. అవునా? పరలోకంలో ఆత్మలు ఉంటాయి, స్త్రీలు పురుషులు ఉండరు. ఓకే, పరలోకంలో ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఆత్మ దేవునితో ఉంటుంది. సో అక్కడ స్త్రీ అని పురుషు అని ఏమి లేదు. మనమంతా ఇక్కడనే స్త్రీ పురుషులం. సో దేవుడు కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలని దేవుడు పెట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము కొన్ని వచనాలు ధ్యానించబోతూ ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అయితే బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాస్లో మనము విజన్ గురించి, దర్శనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దర్శనాన్ని కలిగి ఉండాలని దేవుడు మీ అందరికీ ఒక గురి కలిగి ఉన్నాడు. మీరు పెద్దవారైనా చిన్నవాళ్ళైనా, మేము రిటైర్ అయిపోయినాం కదా ఏముంది అని అనుకోవద్దు. రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటే మేము పెద్ద మనుషులం కదా మాదేముంది అని అనుకోవద్దు. ఓకే, ఈ కాలమంతా యవనస్తులదే అని అనుకుంటారు చాలామంది. లేదు, దేవుడు అబ్రహామును ఎన్ని ఏళ్ళకి ఎన్నుకున్నాడు? 75 ఏండ్లు ఉన్నప్పుడు ఆయన ఎన్నుకున్నాడు. అవునా? సో దేవునికి ప్రతి ఒక్కరు అవసరం. యవనస్తులను దేవుడు వాడుకుంటాడు. ఓకే, దేవుడు యవనస్తులు దేవునికి కావాలా. బట్ దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. సో అందుకని ఈ బైబిల్ క్లాస్లో థర్స్డే రోజు మా ప్రయత్నం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటి, మీకు ఇచ్చినటువంటి భారం ఏంటి, అది రాసుకొని మరి మనం అందులో ఉన్నామా లేదా, ఎక్కడ పోతూ ఉన్నాం. నాకు తెలుసు ఈ నెక్స్ట్ మంత్లో మీరు చర్చ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయబోతూ ఉన్నారు. సో చర్చ్ యానివర్సరీ రోజు దేవునికి మీరు ఏం తీసుకొని వస్తారు? ఈ గత 52 వీక్స్లో, ఒక సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి, ఆదివారాలు ఉంటాయి. ఓకే, సో 52 వీక్స్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు ఏంటి? ఫిజికల్గా మనం ఆలోచిస్తే, అంటే భౌతికంగా మన శారీరక అవసరాలు, ఓకే, ఉద్యోగాలని, వివాహాలని, ఆరోగ్యమని, ఇవన్నీ చాలా మంచి, వీటి గురించి బాగా చెప్తాం కదా. బట్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ 19th ఇయర్, ఎందుకంటే నాకు తెలుసు పోయిన సంవత్సరం నేనే వచ్చి మాట్లాడినా 18th యానివర్సరీకి.
సో 19th యానివర్సరీకి మీరు దేవునికి ఏం తీసుకొని వస్తారు? వాట్ విల్ యూ బ్రింగ్? దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిందంటారా? దేవుడు నాకు ఇన్సెంటివ్ ఇచ్చిందంటారా? ఇవేనా? అవునా? సో వీ హ్యావ్ టు థింక్. మనం ఆలోచించాలి. మనల్ని దేవుడు ఈ శరీరాన్నే మనకి ఇవ్వలేదు, కానీ మనము ఆత్మ కూడా అయి ఉన్నాం. యు ఆర్ స్పిరిట్ బీయింగ్. అందుకనే వాక్యంలో ఏముందంటే మనము ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళము కాము. ఈ లోకము మనకు శాశ్వతము కాదు. లోకంలో ఏమున్నా ఏదైనా అది శాశ్వతం కాదు. సో మనము దేవుని ముందు నిలబడితే ఎట్లా నిలబడతాం? మనం ఏం చేశాం ఈ భూమిలో ఉన్నప్పుడు, నేను ఏం చేశామని చెప్పి దేవుని ముందు నిలబడతాం? జస్ట్ ఆలోచించండి. అవును దేవా, నువ్వు నాకు ఇది ఇచ్చావు, అది ఇచ్చావు అని మనం చెప్తాము. బట్ దేవుని ముందు దేవుడు అడిగినాకు, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తావు అంటే ఏం చెప్తావు? పాటలు పాడినాయని చెప్తావా? ప్రతి వారం నేను ఇంత చందా వేసినానని చెప్తావా? మన యాక్టివిటీస్ గురించి చెప్తామా? దేని గురించి చెప్తాం? ఇది మనం ఆలోచించాలి. నీవు నేను ఈ లోకంలో ఎందుకు ఉన్నామంటే మన కొరకు కాదు, నీ కొరకు కాదు. యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. మనము దేవుని కొరకు కానీ జీవించకపోతే వాట్ రివార్డ్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ హెవెన్? నీ కొరకు దేవుడు ఎలాంటి బహుమానాన్ని ఇవ్వాలని కోరుకుంటాం? ఇది మనం ఆలోచించాలి. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యము గురించి ఆయన తనను వెంబడించే వారికి, జన సమూహానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంని మనము చూద్దాం. మాథ్యూ చాప్టర్ 13 చదువుతావా? ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఓకే, ఒక నిమిషం. జన సమూహములు ఆయనను వెంబడించారంట. ఆ కాలంలో పాలస్తీనా దేశంలో, గలిలియా ప్రాంతంలో చాలామంది యూదులు ఉన్నారు. ఆ యూదులలో మత బోధకులు ఉన్నారు, సద్దూకైలు, ఫారసీస్, మరి ఇతర నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ మామూలు ప్రజలు కూడా ఉన్నారు. సో ఈ జనసమూహమును చూసి యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన చిన్న దోణి ఎక్కి లోపలికి పోయి అందరు ఒడ్డున కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. 3వ వచనం నుండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60
ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఓకే. సో ఇక్కడ 4 రకాలైనటువంటి భూమిలో విత్తనాలు విత్తువాడు నాటడము, లేదా తను విత్తుతూ ఉంటే ఆ విత్తనాలు వేరే వేరే ప్రాంతాల్లో పడడము మనము చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ చివరికి మనం ఏం చూస్తూ ఉన్నామంటే, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలించెను. సో విత్తనము అనేటటువంటిది ఫలించింది, ఫలించాల అని చెప్తే ఏమంటున్నాడంటే, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. ఇంగ్లీష్లో హియరింగ్ అండ్ లిసనింగ్ అని 2 మాటలు ఉన్నాయి. యు హియర్ అండ్ ఆల్సో యు లిసన్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు బయటి శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. యూ కెన్ హియర్ అవుట్ సైడ్ నాయిస్ కదా, వేరే శబ్దాలు వినిపిస్తున్నాయి. బట్ మీరు యు ఆర్ లిసనింగ్ టు మీ, నన్ను వింటూ ఉన్నారు, జాగ్రత్తగా వింటూ ఉన్నారు. సో హియరింగ్ వేరే, లిసనింగ్ వేరే. లిసనింగ్ అనేటటువంటిది ఫోకస్డ్, మీరు జాగ్రత్తగా చెప్పేటటువంటివి వినడం. అందుకే ఇక్కడ వాడబడేది ఏంటంటే, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. ఈ విత్తబడ్డటువంటి ఆయా స్థలాల్లో విత్తబడ్డ దాని గురించి యేసుక్రీస్తు మాట్లాడతాడు. దాని తర్వాత మనం వస్తాం. 10వ వచనం చదవండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. సో యేసుక్రీస్తు దగ్గరికి ఇంత జనసమూహంలో నుండి శిష్యులు, ఆయనను వెంబడించేటటువంటి వాళ్ళు, ఆయనను స్వీకరించినటువంటి వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చేసి పర్సనల్గా అడుగుతున్నారు. అంటే ఎందుకు చెప్తావు నువ్వు ఉపమాన రీతిగా, ఎందుకు చెప్తున్నావు అంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ, పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎవరికి ఇవ్వబడ్డాయి అంట? మీకు అనుగ్రహింపబడ్డాయి. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఏమి ఇవ్వబడ్డదంట? పరలోక రాజ్య మర్మములు, మిస్టరీస్ ఆఫ్ గాడ్, మిస్టరీస్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య విషయాలు మనకు ఇవ్వబడ్డాయంట. అక్కడ శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం, మనకి ఇవ్వబడ్డది కానీ వారికి ఇవ్వబడలేదంట. ఎవరు వాళ్ళు? హూ ఆర్ దోస్ పీపుల్ అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, మత బోధకులు, ఇంకొంతమంది అట్లా వచ్చిపోయేటటువంటి వాళ్ళు యేసుక్రీస్తును నానా ఉద్దేశాలతో యేసుక్రీస్తును వెంబడించారు. డిఫరెంట్ మోటివ్స్తో యేసుక్రీస్తును వెంబడించాడు. బట్ యేసుక్రీస్తు ఈ ఉపమానాలు దేవుని రాజ్యం యొక్క మర్మాలను బయలుపరచడానికి ఉపయోగించాడు, మరి కన్సిల్ చేయడానికి, దాచిపెట్టడానికి కూడా ఉపయోగించాడు. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ మర్మములు మీకు ఇవ్వబడ్డాయి. అంటే ఇప్పుడు మీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎట్లుంటామంటే, వాక్యం చదివితే నాకు అర్థం కాదు అని అంటాం కదా, నాకు అర్థం కాదు అంటాం.
అసలు ఏముందో అసలు ఏం అర్థమవుతుంది? అదే న్యూస్ పేపర్ చూసి చదవండి, లేదా ఒక మ్యాగజైన్ తీసుకొని చదవండి, ఏమవుతుంది? ఈజీగా అర్థమవుతుంది. మరి అది అర్థమైనప్పుడు ఇది ఎందుకు అర్థం కాదు? మాటలే కదా, అవునా? సో యేసుక్రీస్తు ఈ శిష్యులకు ఏం చెప్తా ఉండంటే, ఆయన బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు. ఏమన్నాడు? వాళ్ళు మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకానికి ఉప్పు. సో ఆయన వెలుగులో ఉంటూ వాళ్ళని వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళు చేసేటటువంటి పని ఏంటి? శిష్యులు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, చెప్పింది చేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఎట్లా ఉన్నారంటే వింటూ ఉన్నారు కానీ, చాలా బాగా చెప్తాడు ఇక్కడ, చాలా బాగా చెప్తాడు క్రింద. యేసుక్రీస్తు ఏమంటుండంటే 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని. ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే చూస్తూ ఉన్నారు కానీ చూడలేకపోతున్నారు అంటున్నా. ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి, అలా క్రింద ఏమంటారంటే వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారంట, వారి చెవులతో వినుటకు మందమైనవి అంట. చూస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, వింటూ ఉన్నారు కానీ పోవట్లేదు, అవునా? కొన్నిసార్లు మనకు అవుతూ ఉంటుంది కదా, మాకు సునీతకి అవుతుంది అట్లా. అప్పుడప్పుడు గుర్తు నువ్వు ఉన్నావా ఇక్కడనే అంటారు, నువ్వు వింటున్నావా అని అంటారు. నేను ముందే ఉంటా, వింటున్నా అంట. బట్ మన మైండ్ ఎక్కడనో ఉంటుంది, అవునా? సో యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ ప్రజలు వాళ్ళు వింటూ ఉన్నారు కానీ పోవట్లేదు, చూస్తూ ఉన్నారు కానీ గ్రహించడం లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాడు. ఏంటి? ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు, మీరు నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎక్కడ పోతా ఉంది? మీకు ఎక్కడ పోతా ఉంది? చెప్పండి, గట్టిగా చెప్పండి ఒక మాట. పక్కా హృదయంలోకి పోతుందా? హృదయంలోకి పోతే డిఫరెంట్ ఉంటుంది, మైండ్లోకి పోతుంది ఎక్కువ మనకు, అవునా? ఎక్కువ మనకు బ్రెయిన్లో, మన మైండ్లోనికి పోతుంది. సో మనం ఎక్కువ అర్థం చేసుకునేటటువంటిది ఇక్కడ. సో ఈ మైండ్లో తీసుకున్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో మనం ఆన్లైన్లో చూస్తూ ఉన్నాము, ఎక్కువ డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, అవునా? జ్ఞానం ఎక్కువ ఉన్నది, అవునా? బాగా జ్ఞానం ఉన్నది. 1 కొరింథీయులు 1వ అధ్యాయం తీయండి. 1 Corinthians chapter 1 20th verse నుండి చదువుదాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూడండి, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట? వెర్రితనంగా చేశాడంట. దాని తర్వాత దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూసిరా, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, మనము జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేం. విత్ అవర్ ఓన్ నాలెడ్జ్ వీ కెనాట్ నో గాడ్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దాని తర్వాత ఏమంటున్నాడు? సువార్త ప్రకటనయను వెర్రితనము చేత, వెర్రితనం అంట.
గాస్పుల్ నిజంగా ఎవరికి అర్థం కాదు. రక్షింపబడు వారికి అది శక్తి, మనకు శక్తి. బట్ వేరే వాళ్లకు, నశించున్నటువంటి వారికి అది వెర్రితనం అంట. అవునా? దాని తర్వాత చదవండి. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూసారా, దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడంట? మనం ఏ కేటగిరీలో ఉన్నాము? మీరు ఏ కేటగిరీలో ఉన్నారనుకుంటారు? అన్ని కేటగిరీలు. ఇందులో ఉన్నారా? బలవంతుల, బలహీనుల, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. సో ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, నాకు ఏమీ రాదు, ఏమీ లేదు అన్నటువంటి ఆలోచనలో ఉంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు చాలా ఆలోచనలు వస్తాయి, కొన్ని మనకు అర్థం కావు కదా. కానీ ఇప్పుడు సిస్టర్ గ్రహించినట్లు ఇది దేవుని చిత్తము అనేసి గ్రహించి తాను ఇక్కడే ఉండి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా, అర్థం కాకుండా కూడా దేవుని కొరకు నిలబడడం. సో యేసుక్రీస్తు అదే చెప్తా ఉన్నాడు, మనము దేవుని యొక్క రాజ్యమును అర్థం చేసుకోవాలంటే హృదయముతో అర్థం చేసుకోవాలి, నాట్ వితౌట్ మైండ్. ఈ బుర్ర పనిచేయదు. అందుకే ఏమంటుందంటే, అజ్ఞానులను, ధనవంతులను, బలవంతులను అనేటటువంటి వారిని ఎన్నిక చేసుకోకుండా నీచులైనటువంటి వారు, తృణీకరింపబడ్డటువంటి వాళ్ళు, అలాంటి వారిని ఎన్నుకున్నాడు అని పౌలు చెప్తా ఉన్నాడు. సో అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చబడుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలు యేసుక్రీస్తును రావాలని, చూడాలని, వినాలని ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అవకాశం రాలేదు. కానీ దేవుడు ఇప్పుడు ఈ కాలంలో, యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చి ఉంటా ఉన్నాడు. చూడండి, వాళ్ళకంటే ఎక్కువ మనము ధన్యులం. ఎందుకో తెలుసా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో నీవు నేను చూడకుండా యేసుక్రీస్తు నమ్ముతా ఉన్నాం కాబట్టి వీఆర్ బ్లెస్సెడ్. మనం ఆశీర్వదింపబడ్డటువంటి వాళ్ళు, మనం ఆనందాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. సో వాళ్ళు అది పొందుకోలేదు, గ్రహించలేదు.
సో దేవుని విషయాలు, ఇఫ్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం ఈ విషయమై ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ అవర్ హార్ట్. మన హృదయంతో అర్థం చేసుకోవాలి, దీంతో అర్థం చేసుకోలేము మనం. కొన్ని అర్థం కాదు, ఎందుకు అని ప్రశ్నలు వస్తాయి. నాకు ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటే డిబేట్లు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనవసరంగా డిబేట్లు చేస్తారు అనిపిస్తుంది. నో యూస్, దానివల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే పౌలు చాలా క్లియర్గా చెప్తాడు, మీరు వాగ్వివాదాలకు పోవద్దు అంటాడు. వీ కెనాట్ ప్రూవ్ గాడ్, దేవుని ప్రూవ్ చేయలేము మనం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్, దేవుని యొక్క వాక్యము డిక్లేర్ చేస్తూ ఉంది. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు ఉన్నాడు, అంతే. ఆయన ఉన్నాడు, అది అర్థం కాదు. దేవుని రాజ్యం అర్థం కావాలంటే అది దేవుని ఆత్మ ద్వారానే అర్థమవుతుంది. సో ఇది చెప్తూ యేసుక్రీస్తు దీని సారాంశాన్ని ఏంటి, దాని అర్థం చెప్తా ఉన్నాడు. చదువు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూడండి, ఇది ఫస్ట్ విత్తనము, ఇక్కడ త్రోవ ప్రక్కన పడ్డటువంటి విత్తనము. రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఈ రోజులలో చాలా మట్టుకు ఇది జరుగుతుంది. ఒకసారి నాకు కూడా అవుతుంది ఇది. మనం ఈ కేటగిరీస్లో చూసుకుంటే ఏదో ఒక దాంట్లో ఉంటాం మనం. ఎప్పుడైనా ఏదో ఒక పరిస్థితుల్లో మనం ఉంటాం. పోయిన సండే వాక్యం గుర్తుందా? పోయిన సండే వాక్యము విన్నది మనకు గుర్తుంటుందా? మళ్ళీ వచ్చే సండే లోపల మనం మర్చిపోతాం కదా. సో దుష్టుడు అంటే ఏం చేస్తాడంట, వినేటటువంటి వాక్యాన్ని అది ఎత్తుకొని పోతాడంట. ఎందుకు? ఆ విత్తనం కనుక ఫలిస్తే ఏమవుతుంది? దుష్టునికి సమస్య, మనకు సమస్య కాదు, దుష్టునికి సమస్య. అందుకే ఆ యొక్క అవకాశం కొరకు చూస్తున్నాడు అన్నమాట. విత్తనాన్ని ఎత్తుకొని పోవడానికి, సైతాను పని ఆయన దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. సో వాక్యాన్ని మన హృదయంలో నాటబడకుండా చూస్తాడు. దాని తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో ఈ రాతి నేలలో పుట్టినటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాక్యము విత్తబడతా ఉంది, కానీ అది హృదయంలోని పోవట్లేదు. ప్రాక్టికల్ అప్లికేషన్ ఎప్పుడైతే అప్లై చేయడానికి, వాక్యాన్ని క్రియారూపకములో పెట్టాలన్నటువంటి సమయం వస్తుందో అప్పుడు సో వాక్యాన్ని మనం ఉపయోగించాలనుకున్నప్పుడు అది ఉపయోగించడం కష్టం. పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఏమంటాడంటే, కోపపడుడు కానీ పాపం చేయొద్దంటారు. ఇక్కడ ఎవరికి కోపం రాదు? కోపం వస్తుంది కదా. సో కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నిశ్శబ్దంగా ఉన్నారు. అరుస్తామా? అరుస్తే ఏమవుతుంది? ఎందుకు అరుస్తున్నాం?
యేసుక్రీస్తు అడుగుమని అందుకే అరుస్తున్నామా? యేసుక్రీస్తు యెరూషలేములో కూడా కోపం వచ్చింది కదా ఆయనకు. ఆయన అన్ని టేబుల్స్ అన్ని తలకిందులు చేసేసిండు, తీసి పడేసిండు. ఆయన కూడా కోపం వచ్చింది కదా, కాబట్టి నాకు కూడా కోపం వస్తుంది. ఏమంటారు? మాట్లాడాలి, అవునా? సో వాక్యం ఏం చెప్తుంది? కోపపడడు కానీ పాపము చేయొద్దు అంటుంది. సో కోపం ఎందుకు వస్తుంది అని అంటే, మన స్వార్థం కొరకు, నా స్వార్థం నెరవేర్చబడలేదు, నా ఈగో, నేను అనుకున్నది కాలేదు, నేను అనుకున్నట్లు అవ్వట్లేదు, నేను చెప్పింది కాలేదు, దాన్ని బట్టి కోపం కదా. ఏమవుతుంది అప్పుడు? మనము వాక్యాన్ని అప్లై చేయకుండా, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు వాక్యం చెప్తా ఉంటే నేను కోపడు, నేను శాంతంగా ఉంటాను. ఓకే అని ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంటున్నాం అప్పుడు? ఆత్మ కంట్రోల్. సో వీఆర్ కింగ్డమ్ పీపుల్. మనం దేవుని రాజ్యానికి చెందినటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అరుస్తారు అనేటటువంటిది ప్రశ్న. ఫలించాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం ఇంకొన్ని నిమిషాల్లో. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చూడండి ఏమంటున్నాడు? మనము గనక ఫలించకపోతే ఏం చేస్తాడంట? తీసి పారేస్తాడంట. సో మనం బ్రతికున్నంత వరకు మంచి ఛాన్స్. చాలామంది ఏమంటారంటే, నేను ఎందుకు ఫలిస్తలేను, నాకు ఎందుకు సక్సెస్ లేదు అని అంటారు. నేను అన్నీ చేస్తూ ఉన్నాను కానీ నాకు ఎందుకు సక్సెస్ లేదు అని అంటారు. బట్ ఇవాల్యుయేట్ చేసుకోరు, వాళ్ళు పరీక్షించుకోరు. సో నేను ఏది చేసినా అది ఓకే అన్నట్లే అనుకుంటారు. దేవుడు నిజంగా చేయమనట్లేదా? నేను యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తాడంట. సో అందరము ద్రాక్షవల్లిలో తీగలము, యేసుక్రీస్తు ద్రాక్షవల్లి. మనం ఏం కావాలంటే ఫలించాల, అది దేవుని ఉద్దేశం, ఫలించాల. సో ఫలించకపోతే తీసి పారేస్తాడంట. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూసిందా? ఎవరితో పని చేస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు? ఫలించినటువంటి వాళ్ళతోనా, ఫలించేటటువంటి వాళ్ళతోనా? ఫలించేటటువంటి వాళ్ళలో పనిచేస్తూ ఉన్నాడు. సో ఫలించేటటువంటి వాళ్ళలో ఏం చేస్తూ ఉన్నాడంటే, పనికి రాని తీగలను ఏం చేస్తూ ఉన్నాడంట? తీసేస్తున్నాడు. సో అందుకే మనకు సాల్వేషన్ అనేటటువంటిది ఎవ్రీడే, రక్షణ అనేటటువంటిది ప్రతిరోజు కావాలి. మనలో మార్పులు అనేటటువంటివి అనుదినము మనకు కావాలి, ప్రతిరోజు కావాలి కదా. సో అది మనం ఎదుగుతూ ఉంటే మనల్ని కట్ చేస్తాడంట. ఎప్పుడైతే కట్ చేసినప్పుడు అది ఈజీ కాదు. ఓకే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా టీచర్స్ కొన్ని మొక్కలు ఇస్తుండే నాటమని. నాటి దాన్ని చూడాలి, అది పెద్దగా అయిందాక. అది గన్నేరు చెట్టు. ఓకే, అవి మేము చూసుకోవాలి, దానికి నీళ్ళు పోయాలా, దాన్ని కట్ చేయాలా, దాన్ని ఎరువు వేయాలా, ఇవన్నీ నేర్పించిండు మాకు. సో అప్పుడు మేము ఏం చేస్తుండే అంటే, ఒక కొమ్మను కట్ చేసి దానికి ఏదో పెట్టేసి, పెండనో ఏదో పెట్టేసి దాన్ని మంచిగా కట్టేసి అది మళ్ళీ మంచిగా అయ్యేటట్టు చూస్తుండే. బట్ మనము మంచిగా ఉన్నటువంటి వాళ్లకు మనకు కట్ చేసినప్పుడు బాగుండదు కదా, పెయిన్ఫుల్, హర్ట్.
కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దాంట్లో నుండే మళ్ళీ మంచిది దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అది చేస్తాడంట. సో దేవుడు చేసేటటువంటి పని అది. దాని తర్వాత నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. మాట, వర్డ్ క్లెన్సెస్ అస్. దేవుని యొక్క వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. అంతే. మీరు పవిత్రులైపోయినరు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకుంటామో, వాక్యాన్ని అప్లై చేస్తామో, మనం దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తుంది. అనేక కార్యాలు దేవుని యొక్క వాక్యము చేస్తూ ఉంటుంది. సో క్రీస్తు వాళ్ళకి చెప్తా ఉన్నట్టు మిమ్మల్ని మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇది సీక్రెట్. యేసుక్రీస్తు ఏమంటుండంటే నా యందు నిలిచి ఉండండి. బలవంతం చేస్తలేడు, నాతో ఉండాలా లేకుంటే అని అనట్లేదు. మీరు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉండే. సో ఈ ఆప్షన్ మనము దేవునిలో ఉండడానికి చూడాలి. సో మనము దేవునిలో లేమనుకోండి, ఏ రీతిగా ఫలిస్తాము? ఫలించవచ్చు, వీ కెన్ బి సక్సెస్ఫుల్. బట్ దేవుని లేకుండా మనం ఏమి సంపాదించినా, ఏది చేసినా అంతా వ్యర్థం కదా. సో దేవునిలో నిలిచి ఉండమంటా నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 5th verse చదవను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఎవరు ఫలిస్తారంట? దేవునిలో, క్రీస్తులో ఉండేటటువంటి వాళ్ళు ఇంకెక్కువ ఫలిస్తారంట. ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఈ ఫలించడము అని అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనుకుంటా ఉన్నారు. నాకు పెద్ద కారు ఉన్నది, నాకు పెద్ద బిల్డింగ్ ఉన్నది. నాకు ఒక మంచి అనుభవం ఉన్నది. 1992లో ఒక దైవజనుడు నన్ను తీసుకుపోయి ముందు కూర్చోబెట్టి ప్రార్థన చేసి, నీకు ఏముంది అది ఇది అని ఏమేమి అడిగి, నాకు ఇవన్నీ ఏం లేవంటే ఏమేమో ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ప్రూవ్ చేసి ఈవినింగ్ మీటింగ్లో నా పేరు పిలుస్తూ ఉన్నాడు. నేను పోలేదు, నాకు తెలుసు దేవుని ఆత్మ నన్ను నడిపించలేదు. హలో, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే అప్పుడు అవన్నీ వస్తాయి అంటుండు. అవి ఆటోమేటిక్గా వస్తాయి, మనం కష్టపడిన అవసరం లేదు. దేవుడు ఇచ్చేస్తాడు, అవన్నీ వస్తుంటాయి. బట్ మన మనస్సు దేవుని రాజ్యం మీద ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని పైన ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన మనలో ఉంటే మనం అధికంగా ఫలిస్తామంట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏది ఉన్నా క్రీస్తులో లేకుంటే మనం ఏది చేయలేం. ఓకే. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. క్రీస్తులో లేకుంటే బయట పారవేడుతాడు, ఎండిపోతాడంట. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసిండ్రా, మనం ఏమి వాక్యము వాడతామంటే, దేవుడు ఊహించు వాటికంటేను, అడుగు వాటికంటేను ఎక్కువగా దయచేయువాడు అని అంటున్నాడు కదా. చాలా ఉపయోగిస్తాం ఈ మాటను. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా యందు మీరు, మీ యందు నేను, మీలో నా మాటలు ఉండాలా. మాటలు అంటే ఏంటి? వాక్యం ఉండాలా కదా. నా వాక్యము ఉంటే, మీలో ఉంటే, అప్పుడు మీకు ఏది కావాలనో అది అడగండి. ఎంత డిఫరెన్స్ కదా. నేను క్రైస్తవుని కదా, దేవుడు ఏదంటే అది. నో 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 నో
నా మాటలు మీలో ఉంటే మీరు ఏది అడిగినో, మీకు ఏది కావాలో అది అడగండి, అది మీకు అది మీకు అనుగ్రహింపబడును. ఇవ్వబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏమవుతుందంట? వాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్? తండ్రి మనము ఫలించుట వలన దేవునికి ఏం రావాలా? మహిమ. మహిమ రావాలా. బైబిల్ క్లాస్లో కూడా అదే చెప్పాం కదా థర్స్డే. మన విజన్, మనం ఏం చేసినా కూడా దేవునికి ఏం రావాలంటే మహిమ రావాలి. సో వాట్ ఎవర్ వీ డూ మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, మనము క్రీస్తులో ఉండాలా, మనము ఫలించాలా, ఆయనలో ఫలించాలనంటే మనము క్రీస్తులో ఉండే మనము ఫలించాల. ఓకే, మా దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31, 32, 33. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బుర్ర ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే చదివిండ్రు కదా ధర్మశాస్త్రంలో, అబ్రహాము మా తండ్రి, అదే చేస్తున్నాడు. సో యేసుక్రీస్తు తన నమ్మినటువంటి యూదులు, తన సొంత వారే, వాళ్ళతో ఏం చెప్తా ఉన్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. మిస్టరీస్, దేవుని యొక్క రాజ్యం యొక్క రహస్యాలు మనకి ఇవ్వబడ్డాయి, నీకు ఇవ్వబడ్డాయి, నాకు ఇవ్వబడ్డాయి. సో మనము దేవునిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఆలోచించండి, మీరు నిజంగా, నేను కూడా దేవుని రాజ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామా? మనం నిజంగా ఫలించాలా అన్న ఆలోచన మనకు ఉందా దేవునిలో? ఏమనుకుంటున్నాం? ఈ 19th యానివర్సరీకి మీరు దేవునికి ఏ ఫలాన్ని చూపెడతారు? దేవునికి నేను ఏం చేశాను, నేను ఈ ఫలాన్ని నేను దేవునికి తీసుకొని వచ్చాను, నేను ఈ రీతిగా ఉన్నాను అని. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ ఇయర్ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. బైబిల్ చదవనటువంటి వాళ్ళు బైబిల్ చదవచ్చు. సంఘానికి రెగ్యులర్గా రానటువంటి వాళ్ళు సంఘానికి రెగ్యులర్గా రావచ్చు. ఇతరులకు సువార్త చెప్పాలనుకుంటే, లేదా ఇతరుల దగ్గరికి వెళ్ళాలనుకొని దర్శించాలనుకున్నప్పుడు దర్శించవచ్చు. ఇదో ఈ లోకము చాలా భయంకరమైన లోకం అయిపోతుంది, చాలా భయంకరమైన లోకం అవుతుంది. బట్ దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. మనము క్రీస్తులో ఉండి క్రీస్తు మనలో ఉంటే మనం ఎక్కువగా ఫలించవచ్చు. సో ఈ 2 ప్రశ్నలు నేను మా చర్చ్ 19th యానివర్సరీకి నేను ఏ ఫలాన్ని నేను తీసుకొని వస్తాను నా జీవితం ద్వారా. రెండవది, ఒకవేళ అయ్యో నేను ఏమి చేయలేదు అని అనుకుంటే నేను ఏమి చేయగలను, ఎలాంటి ఫలాన్ని నేను జీవించాలా, ఫలాన్ని నేను ఇవ్వాలా. అదే క్రీస్తుతో కూడా కలిసి
మనము చేయొచ్చు అన్నమాట. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుదాం. మీరు ప్రార్థించండి. దేవుని సహాయాన్ని అడగండి. మనం ఫలిస్తూ ఉన్నామా? ఫలిస్తూ ఉంటే మనల్ని దేవుడు ఇంకా సరి చేయడానికి పనికిరాని తీగలను తీసివేస్తాడని చెప్తా ఉన్నాడు. మనము ఆయనలో ఉండి ఆయన మనలో ఉంటే మనం అత్యధికమైనటువంటి ఫలాన్ని ఫలించే వారంగా ఉంటామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య విషయాలను మనము హృదయముతో అర్థం చేసుకుంటా ఉన్నామా? పరలోక రాజ్యం యొక్క రహస్యాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు, నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరి ఆ విషయాలను మనం తెలుసుకొని ఈ లోకంలో జీవించడానికి, ఆశీర్వాదకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఫలించాలనుకుంటా ఉన్నాడు. దేవుని సహాయాన్ని అడుగుదాం. మా ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. దేవా, నీవే నమ్మదగిన వాడవు, దయగలవాడవు, కృపగలవాడవు. మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము చేస్తున్నటువంటి తప్పులను, పాపాలను నీకు దూరంగా ఉండి తండ్రి, మేము బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను బట్టి మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా స్వంత ఇష్టానుసారముగా చిత్తంలో మేము ఏదైనా చేయాలని అనుకుంటే దానిని బట్టి మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ మార్గంలో తండ్రి మేము మంచి ఫలమును ఫలించే బిడ్డలుగా, ముఖ్యంగా ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఫలము ఫలించినట్టుకు ప్రభావ మీ యొక్క సహాయాన్ని దయచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.